వెల్కమ్ టు PM7 వార్తలు. మంచు మోహన్ బాబు కుటుంబ కలహాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి. తమ కుటుంబంలో ఎటువంటి గొడవ జరగలేదని, తాము ఎవరము పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయలేదని మంచు మోహన్ బాబు కుటుంబం ప్రకటన ఇచ్చినప్పటికీ తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో కలహాలు ఏ స్థాయికి చేరాయో అర్థమయ్యేలా చెబుతున్నాయి. మంచు మోహన్ బాబు కుమారుడు సినీ నటుడు మంచు మనోజ్ కాలికి గాయంతో బంజారా హిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లారు. ఆసుపత్రి వైద్యులు మనోజ్ కు పరీక్షలు నిర్వహించి ఆయనకు చికిత్స చేశారు. మనోజ్ ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఆయన వెంట సతీమణి మౌనిక కూడా ఉన్నారు. నడవలేని స్థితిలో ఉన్న మంచు మనోజ్ ఆసుపత్రికి వెళ్లిన విషయం తెలిసిన మీడియా ఆసుపత్రికి చేరుకొని మంచు మనోజ్ ను ప్రశ్నించగా దానికి ఆయన ఏ విధమైన సమాధానం ఇవ్వలేదు. భూమా మౌనిక కూడా ఏమాత్రం సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే మంచు మనోజ్ నడవటానికి కూడా ఇబ్బంది పడుతూ ఆసుపత్రికి వెళుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తి తగాదాల నేపథ్యంలో మోహన్ బాబుకు ఆయన తనయుడు మనోజ్ మధ్య గొడవ జరిగిందని, మంచు మనోజ్ పైన మోహన్ బాబు దాడి చేశారని, ఈ క్రమంలో మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని, ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారంటూ ఈ రోజు ఉదయం నుండి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని, మీడియాలో అసత్య ప్రచారాలు చేయొద్దని మోహన్ బాబు కుటుంబం దీనిపైన స్పందించింది. నడవలేని స్థితికి కొట్టడంతోనే 100కు కాల్ చేశారా? అయినప్పటికీ మోహన్ బాబు ఇంటికి పోలీసులు వెళ్లటం, మంచు మనోజ్ కాలికి గాయంతో ఆసుపత్రికి వెళ్లటం వంటి పరిణామాలు వారింట్లో కలహాలకు అద్దం పడుతున్నాయి. నడవలేని స్థితిలో కాలికి గాయంతో మంచు మనోజ్ ఆసుపత్రికి వెళ్లడం పైన అటు సినీ వర్గాల్లోనూ ఇటు మీడియాలోనూ మరోమారు చర్చ జరుగుతుంది. మంచు మనోజ్ ను నడవలేని స్థితికి వచ్చేలా మోహన్ బాబు కొట్టారా? ఈ కారణంగానే ఆయన డైల్ 100కు కంప్లైంట్ చేసి ఉంటారు అన్న చర్చ బయట జోరుగా సాగుతుంది.